చెప్పుకొని ముందుకు పోయింది తప్ప ఇది గొప్పతనం కూడా నేను మాట్లాడలేదు. కానీ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, ఉద్యమ నేతలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ 2 కళ్ళు లేక ఉద్యమ స్ఫూర్తితో సమరభేరి మోగించినటువంటి కార్యక్రమం, ఎంతో మంది జైలుకు పోయి జైలులో మగ్గినటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాళ్ళ త్యాగాల సాక్షిగా ప్రతిజ్ఞ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాలం గడుపుతున్న 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఓటకు వాగ్దానాలతో గాలి పాలన చేస్తూ ప్రజల్ని గాలి వదిలేసినటువంటి సందర్భంలో వారందరూ కూడా హడావుడి కార్యక్రమాలు, ఏదో మాటలు, డైలాగులు కాదు, చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా ఏ తెలంగాణ అయితే సమగ్రాభివృద్ధిలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు, పెద్దలు బండి సంజయ్ గారు మన కేబినెట్ లో ఉన్నటువంటి నేపథ్యం అనేక మంచి కార్యక్రమాలు సమగ్రాభివృద్ధి కొరకు అనేక నిధులు వస్తున్న సందర్భంలో తప్పనిసరిగా అందరూ కలిసి అభివృద్ధిలో రాజకీయాలు లేకుండా కేంద్రం చేస్తున్న అనేక కార్యక్రమాలు, సర్వతోముఖాభివృద్ధి కొరకు చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ కలిసి ప్రయాణం చేస్తుంది. తప్పితే ఇందులో కూడా మరి రాజకీయం చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. చివరికి సైనికుల త్యాగాన్ని, ఆపరేషన్ బ్లూ మరి సింధూరును కూడా అపహాస్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, దయచేసి ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. అందరం ఒకటే ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయే రీతిలో, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టించే రీతిలో పనిచేస్తూ నరేంద్ర మోడీ గారు ఇంతెంతై ఒడిలోంతై ఆకాశమంతై ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి తీరు తెలంగాణ రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారి ఆశీర్వాదంతో తప్పనిసరిగా అమరవీరుల సాక్షిగా, అమరవీరుల త్యాగాల సాక్షిగా అభివృద్ధి చెందిన తెలంగాణగా, అన్ని వర్గాల శ్రేయస్సుతో ముందుకు పోయే తెలంగాణగా రూపొంది అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. కాబట్టి ఆ దిశలో ప్రజల పక్షాన పోరాటపడంతో పనిచేసుకుంటూ పోదామని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఏబీ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు ఈత రాజేంద్ర గారు, సభకు నమస్కారం. ఎందరో వందల మంది బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మొదటి ఉద్యమం 1969 నల్గొండ ఎన్జీ కాలేజీలో విద్యార్థి నాయకునిగా దెబ్బలు తిరిగి జైలు కూడా పోయినాం. అప్పటికే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాం. చిన్న రాష్ట్రం, ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికో పోల్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా అన్ని ప్రొడక్టివ్ స్కీమ్స్ కూడా ఆ పథకాలకు విత్తనాలు చదువుకుంటూ పోయి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా శ్రద్ధ పెట్టవలసినటువంటి రంగాలు 2: విద్య, వైద్యం. అటువంటి రంగాలన్నీ నిర్లక్ష్యం చేస్తూ వాటికి కేటాయించవలసినటువంటి ఫండ్స్ ను, బడ్జెట్ ను ఇష్టారాజ్యాలు ఎక్కడికో మళ్లించేసి అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఆర్థికంగా ఏ విధంగా వ్యత్యాసం జరిగిపోతుందో విద్యా ప్రమాణాలు కూడా డిస్పారిటీ బాగా అంతరం పెరిగిపోతుంది. ఇది మంచి పరిణామం కాదు. నేను కౌన్సిల్లో మాట్లాడినాను. జాతీయ స్థాయి సగటు బడ్జెట్ విద్యారంగానికి 15% ఉంటే మీరు గత ప్రభుత్వం 6.3, ఈ ప్రభుత్వం వచ్చేసి 7.5. దీనివల్ల విద్యారంగం ఏదైతే ఎక్కడ పోతుంది. యువతకు రిజర్వేషన్లతో ప్రభుత్వ రంగంలో 2-3% ఎంత ఉంటుంది.
మొత్తం జనాభాలో 2-3% ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ రంగంలో కూడా విద్యా అవకాశాలు కల్పించుకోవాలి. 2-3% ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ రంగంలో కూడా విద్యా అవకాశాలు కల్పించుకోవాలి. ఈ కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కడికి వస్తుంది అని మరి వారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే మేము భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంది, మేము ఉన్నాము అని చెప్పేది తెలంగాణ పూరి యాత్ర కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో జరగడం వల్లనే ప్రజల్లో భరోసా వచ్చింది. గ్రామ గ్రామాన వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా యువకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మనకందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ మద్దతు తెలుపుతున్న తప్పకుండా వస్తుందనే ఆలోచన ఆనాడు ఉంది. రైలు రోకల భాగస్వామ్యం, జేఏసీలో భాగస్వామ్యం, ఎక్కడైనా పార్టీలు కలవని పార్టీలు వారితో సిద్ధాంత పోటీలు లేకపోయినప్పటికీ కూడా కేవలం ప్రజల కోసం ఆలోచించాలన్న ఉద్దేశంతో విప్లవ సంఘాలలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అందులో భాగస్వామ్య విషయాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 72 గంటల దీక్ష ఢిల్లీలో పెట్టినప్పుడు, పార్లమెంట్ ముట్టడి చేసినప్పుడు చెప్పడం గొప్ప కాదు, అదే శక్తి కాదు. కిషన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా ఒక కన్ను కనబడదు. అక్కడ మొత్తం గుర్రాలతో తొక్కించారు. లోపలికి వాటర్ కెనాలతో చేసినప్పుడు అందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ జైల్లో పెట్టిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకొని, ఎక్కడికైనా ప్రతి అడుగడుగున తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర లేని లేదు. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్డీఏ వాళ్ళందరూ కూడా ఓటు వేయడం వల్లనే తెలంగాణ బిల్లు పాస్ అయిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సి చాలా ఉన్నాయి విషయాలు. ఇప్పుడు
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మాట్లాడాల్సింది. పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు కర్ణాటక తమిళనాడు సమాచార సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఏబీ రెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారు, అభయ్ పటేల్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు అందరికీ పేరుగా నమస్కారం, శుభాకాంక్షలు. ఈరోజు ఈ జరుపుకునే సంబరాలు 3 తరాల ఉద్యమం. కొన్ని వేల మంది బలిదానం తర్వాత త్యాగం తెచ్చుకుంటే ఇవాళ 2 రాష్ట్రాలు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి జీవం పోసింది భారతీయ జనతా పార్టీ. 2021 ఉద్యమం తర్వాత నేను స్వయంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి నాకు తెలుసు. రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం, 2 రాష్ట్రాలు కావాల్సిందని చెప్పి ఆనాడు మళ్ళా మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన పార్టీ, సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారి విషయం మనం మర్చిపోదు. నాకు ఇప్పటికి గుర్తు, నేను తెలంగాణ చిన్నమ్మగా పిలబడేటువంటి మన అమ్మ సుష్మా స్వరాజ్ గారు, నేను స్వయంగా వారితో తెలంగాణలో అనేక సందర్భాల్లో మీటింగ్లకు ఇద్దరు కలిసిపోయి అటెండ్ చేస్తున్నాడు. ఆనాడు యాదగిరి గారు పార్లమెంట్ పక్కనే ఉదయం చనిపోయి ఒక ఉత్తరం రాస్తే, ఓ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, రాజకీయ నాయకులారా, మా సావులు మీకు కనబడతలేదా సోనియా గాంధీ అని చెప్పి ఉత్తరం రాస్తే, తెలంగాణ చిన్నమ్మగా ఆనాడు తెలంగాణ యువతకి, విద్యార్థి లోకానికి, బిడ్డలారా మీరు చావకండి, మేమున్నా బీఆర్ మిత్రులు అని చెప్పి ఆనాడు భరోసించినటువంటి పార్టీ, భరోసించిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అనే విషయం మర్చిపోవాలి. ఇంతమంది కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ, ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆనాడు మా పార్టీకి ఇద్దరు మాత్రం పార్లమెంట్ సభ్యులు ఉండే. ఆనాడు పార్లమెంట్ లో 543 సీట్లలో ఇవాళ మెజార్టీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ యూ, ఇవాళ రాజకీయాలు చేయకండి, ఇప్పటికే అనేక మంది పిల్లలు చనిపోతా ఉన్నారు, వాట్ ఈస్ రాంగ్ ఇట్ అని చెప్పి బాధ్యత బరిగీసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు నిక్కచ్చిగా నిజాయితీగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం. ఇవాళ ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త పద్ధతికి తెరవేపాల్సి ఉంటే కానీ బాధ అనిపిస్తా ఉంది. ఆనాడు నేను నీళ్ళ కోసం నేను ఉద్యోగం కోసం అని చెప్పి వేలాది మంది పిల్లలు తమ అమూల్యమైన ప్రాణం నిలబెట్టిండ్రు. ఇవాళ ఆ చరిత్రకి, అమరత్వానికి, ఇవాళ ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఎట్లా చూస్తాం మనం చూస్తాం. మేము అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారు పార్టీ ఫోర్లీడర్గా, నేను ఆ పార్టీలో ఫోర్లీడర్గా అనేక రకాల అవమానాలు దిగబెట్టుకుంటూ చెప్పేది తెలంగాణ కుక్కలు చెప్పని ఇస్తారని కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక గొప్ప రాష్ట్రంగా ఏర్పడే ఆస్కారం ఉందని చెప్పాను, ఫైట్ చేశాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ
ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను ఇచ్చినమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను స్వయంగా 5 సంవత్సరాలు నేను ఆర్థిక పరిస్థితి చూసిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే కూడా జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రిచెస్ట్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఇవాళ ఉప్పు పుట్ట కూడా చేసి మోడల్ కరేజ్మెంట్ దెబ్బతీసి అలా తెలంగాణలో తిరోగమనంలో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణం తప్ప నిజంగా తెలంగాణ ప్రజలు కాదు. ఇక్కడ అన్ని వనరులున్నాయి, అన్ని వనరులున్నాయి, చేసే శక్తి ఉన్నది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టుగా రేపు రాబోయే కాలంలో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి అండదండలతో ఇవాళ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎట్లా దూసుకోబోతుందో అంతకంటే ఎక్కువ దూసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి భావిస్తా ఉన్నారు. తప్పకుండా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళకి వేసి చూసినాం, కానీ వీళ్ళని చూస్తా ఉన్నాం. ఇక లాభం లేదు. మళ్ళీ తెలంగాణ తన పాత చరిత్రని, తన గొప్పతనాన్ని, తన అభివృద్ధిని చాటుకోవాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ చారిత్రక సన్నివేశంలో ఇవాళ మన నాయకులు, మన పార్టీ అంతా కూడా నాయకత్వం వహించాల్సి ఉంది. ఆ దిశగా మన అడుగులు వేయాల్సి ఉంది. ఆ దిశగా పార్టీ పోరాటం తప్పకుండా చేస్తానని చెప్పి ప్రజానికానికి హామీ ఇస్తూ రేపటి కాలం మళ్ళీ ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలు గుర్తు చేస్తూ యావత్ తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులందరికీ కూడా జవాబులు అర్పిస్తూ సెలవుస్తున్నా. జై తెలంగాణ. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి మరియు పార్టీ కార్యకర్తల సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నిజమైనటువంటి తెలంగాణ అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇంకా మనం తెలంగాణ ఉద్యోగంలో ఉన్నట్టుగానే భావించాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. అమర్ హై సుష్మా స్వరాజ్జీ, అమర్ హై సుష్మా స్వరాజ్జీ. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో జరుపుకుంటున్నాం. అందులో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు అభయ్ పాటిల్జీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు, శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ కర్ణాటక, తమిళనాడు స్థాయి అయినటువంటి పెద్దలు బొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మై శశిధర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రదీప్ రావు గారు, మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తెరావత్ గారు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ, బంగారు శృతి గారు, అదేవిధంగా ఉమారాణి గారు, ఆనంద్ గౌడ్ గారు, బండారు కార్తిక గారు, ప్రేమేందర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు, కుమార్ గారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా
కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. ఎక్కడ కూడా దాడులు లేకుండా మా తెలంగాణ మాకు కావాలి, మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచిలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి కాబట్టి తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలని ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం చేసుకున్నామని తెలుసు. అనేక మంది రోడ్ల మీద టీవీ కెమెరాల ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ రకంగా ప్రాణాలు తృణంగా మరి తెలంగాణ కోసం సమర్పించినటువంటి వాళ్ళు, పార్లమెంట్ ముందు ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు, ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్గా ఎదురుగా పోయి ప్రాణాలర్పించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి పోరాటము భారత స్వాతంత్ర చరిత్రలో ఇప్పుడు కూడా కనిపించదు. ఇది ఒక ప్రజా పోరాటం. మరి అటువంటి పోరాటం చేసినప్పుడు మరి ఆ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. కానీ జాతీయ పార్టీలలో అన్ని పార్టీల కంటే ముందు నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ, జేఎస్లో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీని మనం చేస్తాం. లోక్సభలో రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే మాట, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే మాట, ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట, ఒకే నినాదం, ఒకే ఉద్యమం. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఐక్యమత్యంతో ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ కూడా తెలంగాణ కోసం ఐక్యమత్యంతో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాం. ఆ రోజు ఉద్యమంలో నిధులు నియామకాల కోసం పోరాటం చేశాం. అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాం. అనేక సార్లు అనేక మంది వెన్నుపోటు పొడిచారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి మరి ఆ రోజు ఏ రకంగా అనేక మంది అన్యాయం చేశారో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం చేస్తున్నాం, నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నియామకాల పేరుతో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో వేల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనకి వస్తుంది. నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు, రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాదు. నిధులు నియామకాలు మోసం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవలేదు. ఆ రోజు మనకు తెలుసు, అనేక కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద మరి బుల్లెట్లు, ప్లాస్టిక్ బుల్లెట్లు, ఆ రోజు విద్యార్థుల మీద లాఠీలు, పోలీసుల యొక్క బూట్ల చప్పుడు వినిపిస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడినటువంటి పార్టీ పార్లమెంటులో 160 మంది పార్లమెంట్ సభ్యులు ఒకే మాట మీద తెలంగాణ నుంచి ఒక ఎంపీ లేకపోయినా 160 మంది దేశంలో అనేక ప్రాంతాల్లో గెలిచినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు మనం అందరం ఆలోచించాలి, దేనికోసము తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో పోరాటాలు చేశారు. దేనికోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంత విభేదాలు ఉన్నప్పుడు కూడా అందరితో కలిసి పోరాటం చేసింది. దేనికోసం తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దేనికోసం తెలంగాణ ప్రజలు సకల జనుల్లో సమ్మె చేశారు.
ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అడుగుతా ఉన్నారు. అది రైతాంగం విషయంలో కావచ్చు, అది నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అది మహిళల విషయంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఈ 11 సంవత్సరాల తరువాత ఒక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను, కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబం. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ తెలంగాణను ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రోజు దోచుకోవడం. ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడు? సోనియా గాంధీ తెలంగాణ పాలిట దెయ్యం అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడా? ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాగానే, ఆయనకు ఉద్యోగం రాగానే దయ్యం దేవతైపోయింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు తెలంగాణ దయ్యంగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఈ రోజు తెలంగాణ దేవతగా ఈరోజు ముఖ్యమంత్రి పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తాం అన్ని రకాలుగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మేము హాస్పిటల్లో పోయేవాళ్ళం, మన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా కాల్చుకున్నటువంటి వాళ్ళు మేము అడిగాము, మేము ఎందుకు ఈ రకంగా చేస్తామంటే, అన్నా మా ప్రాణం పోయినా పర్లేదు, మన తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ నీళ్లు నియామకాలు జరగాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్లై. ఎవరి పాపం అడుగుతా ఉన్నారు? ఇది టీఆర్ఎస్ పాపం కాదా, కేసీఆర్ పాపం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ పాపం కాదా అడుగుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల వనరులు తెలంగాణలో ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా మరి శనిలాగా ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఏ మాత్రం కూడా దోపిడీలో, దగా చేయడంలో, మోసం చేయడంలో ఏ మాత్రం తేడా లేదు. దొందే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకే నాయకుడి బొమ్మ మనసు లాంటి పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, తెలంగాణ దోచుకుంటున్నటువంటి పార్టీలు, దోచుకున్నటువంటి పార్టీలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలకు పాదరేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను, మీ ఆకాంక్షలకు అనుగుణంగా నీతి నిజాయితీతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని భావిస్తున్నాను. ఏ ఆకాంక్షల కోసమైతే సకల జనుల సమ్మె పేరు మీద 3.5 కోట్ల మంది, ఆ రోజు 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమ బాట పెట్టారు. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేస్తున్నారు. వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు. నీతి నిజంతో చేస్తాము. ఈరోజు అందుకే అనేక రాష్ట్రాలు 3వసారి 4వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తుంది. కారణము అంకిత భావంతో పనిచేస్తాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, నీతి నిజాయితీతో పనిచేస్తాము. ఇది భారతీయ జనతా పార్టీ మాటన్నా, నరేంద్ర మోడీ గారి మాటన్నా, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ టీఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేస్తుందని, ఈ టీఆర్ఎస్ పీడ విడుదల కావాలని, కేసీఆర్ కుటుంబం పీడ విడుదల కావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మారమంటే దానికి స్పందించే
కాంగ్రెస్ కు పట్టగట్టింది. పార్టీ నేతృత్వంలో ఆ మార్పుకు ఈరోజు మేమందరం కూడా సమిధలుగా ముందుకెళ్తాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాము. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. अमर है सुषमा स्वराज जी, अमर है सुषमा स्वराज जी. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. అలాగే ఏవైనా రెడ్డి గారికి, అలాగే అలాగే ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి వచ్చిన రాష్ట్ర పదాధికారులకు, ఇక్కడ వచ్చిన